సమస్యలు సమస్యలు సమస్యలు, ఎటువైపు చూసినా సమస్యలు. ఏ న్యూస్ పేపర్ తిప్పినా సమస్యలు, ఏ టీవీ ఛానల్ ఆన్ చేసిన సమస్యలు, ఎవరితో మాట్లాడినా సమస్యలే. ప్రతి నోట వచ్చే మాట సమస్యకు సంబంధించింది, ప్రాబ్లమ్స్ కి సంబంధించింది. ప్రజల్లో సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వాలకు సమస్యలు ఉన్నాయి, ప్రపంచమంతటా కూడా సమస్యలే. ప్రతినిత్యం మనిషి యొక్క జీవితంలో సమస్యలతో సతమతమైపోతున్నటువంటి వారు చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. మా సభల్లో కావచ్చు, టీవీ కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులు కావచ్చు, అనేక రకాలుగా మాతో వారు సంప్రదింపులు చేసినప్పుడు వారు తెలియజేసేటువంటి విషయాల్లో ఎక్కువగా సమస్యలకు సంబంధించినటువంటి విషయాలే మాకు తెలియజేయబడుతున్నాయి. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, బహుశా మీ జీవితంలో కూడా మీరు సమస్యల వలయంలో చిక్కుకొని ఉండి, లేక సమస్యల చేత పీడించబడుతూ, సమస్యలతో సతమతమైపోతూ, జీవితంలో సమాధానం లేకుండా, సంతృప్తి లేకుండా, అసలు ఈ జీవితం ఎందుకు జీవిస్తున్నాను అనేటువంటి బాధతో మదన పడిపోతూ ఉంటే మీకు అందరికీ శుభవార్త. రూపాంతరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దేవుడి యొక్క వాక్య సత్యాలు మీకు ప్రకటించి, ఆ వాక్యాన్ని మీరు విశ్వసించి దానికి మీరు విధేయత చూపించటం ద్వారా మీ వ్యక్తిగత జీవితంలో ప్రతి సమస్యపై విజయాన్ని సాధించడానికి యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసినటువంటి సమృద్ధి గల జీవితంలో మీరందరూ కుటుంబ సమేతంగా వర్ధిల్లడానికే మేమెంతో ప్రయాసంతో, ప్రార్థనతో ఈ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరు వినబోయే వర్తమానం కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది. మీరు మానవుని యొక్క ప్రతి సమస్యకు జవాబై ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి మేము కొన్ని సత్యాలు గ్రహించుచుండగా మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మాలో ప్రతి ఒక్కరి ఆత్మను సంధించండి, సరిదిద్దండి. వాక్యపరమైనటువంటి సత్యాలు మాలో అనేకులు నేర్చుకోవడానికి సహాయం చేయండి. మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎలా మేము ఎదుర్కోవాలో, ఎలా వాటి నుండి బయటికి రావాలో మాకు నేర్పించమని, మీరే మహిమ పొందమని యేసు అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమస్యలు సర్వసాధారణమైనవి. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి చోట మనకు కనిపిస్తాయి. ప్రతిరోజు కూడా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ రికార్డింగ్లు మేము చేసేటప్పుడు, ఎడిటింగ్ మేము చేసేటప్పుడు మేము కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే నా ప్రియ సహోదరి సహోదరుల జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కదా అని మనం జీవించడం మానేస్తామా? అలా మానేసే వారిని పిరికివారు అని అంటారు. కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు, కొంతమంది బ్రతికి ఉండి చచ్చిన వారిగా బ్రతుకుతూ ఉంటారు. కానీ కొంతమంది ఆ సమస్యల్లో దేవుడి యొక్క సహాయాన్ని పొందుకొని ఆ సమస్యలను అధిగమించి బయటకు వచ్చి దేవుడు వాగ్దానం చేసినటువంటి అత్యధిక విజయంతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కుటుంబపరమైన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆహార పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అప్పుల సమస్యలు ఉన్నాయి, పెద్దల సమస్యలు, పిల్లల సమస్యలు, విద్య సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, వ్యాపార సంబంధమైన సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రాపర్టీ సమస్యలు, ఇతరులతో ఉన్నటువంటి సమస్యలు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి సమస్యలు, సంఘపరమైనటువంటి సమస్యలు, ఇరుగు పొరుగుతో ఉండేటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. ఈ మధ్య ఒక ఆయన నాకు ఉత్తరం రాశాడు, బ్రదర్ నాకు పెద్ద సమస్య ఉంది, 2 భార్యల సమస్యతో, నిరుద్యోగ సమస్యతో, ఆర్థిక సమస్యతో నేను వేగిపోతున్నాను, వీటి నుండి నాకు విడుదల లభించినట్లు మీరు ప్రార్థించండి, నేను మోక్షానికి వెళ్ళినట్లు నాకు ప్రార్థన సహాయం అందించండి అని ఒక ఆయన ప్రార్థన సహాయం కోరుతూ రాశాడు. మరొక యవనస్తురాలు రాసింది, నేను 1 సంవత్సరం నుండి నేను ఫలానా చదువు చదివి కూడా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంటే ఇంకా నాకు ఉద్యోగం లభించలేదు, ఎంతో సహనంతో నేను ఆశతో ఎదురు చూశాను, అయినా ఇంకా నాకు దేవుడు ఉద్యోగం ఇవ్వలేదు, నాకు విసుకొస్తోంది, నాకు దేవుడి మీద కోపం వస్తోంది, నా కొరకు ప్రార్థన చేయమని రాసింది. ఇంకొక పెద్దావిడ 27 సంవత్సరాలుగా మా వైవాహిక జీవితంలో నేను సుఖపడింది ఒక్క రోజు కూడా లేదు బ్రదర్, ఆయన పెళ్లి చేసుకున్నప్పటి నుండి కూడా వ్యభిచార సంబంధమైన బ్రతుకుతున్నాడు, నాకు నా కుమార్తెకు ఎందుకు పనికిరానటువంటి వాణిగా తయారైపోయాడు, ప్రార్థన చేయండి అని రాశారు. ఎన్నో సమస్యలతో ఎంతో మంది నిత్యము మమ్మను సంప్రదిస్తూనే ఉంటారు. బహుశా మీలో చాలా మంది ఆ పని పాటికి చేసుంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నేను చెప్పినట్లు సమస్యల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది దేవుడి వాక్యం మనకు నేర్పిస్తోంది. యేసుక్రీస్తునందు గొప్ప నిరీక్షణ ఉంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందినటువంటి వారికి ప్రభు నిత్యము తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు, ఆశ్రయాన్ని ఇస్తాడు. వారికి ప్రతి విధమైనటువంటి సమస్యలో తన సహాయాన్ని అందజేస్తాడు. వారికి సమాధానాన్ని ఇవ్వడమే కాదు, వారి యొక్క జీవితంలో సంతృప్తిని అనుగ్రహించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. విచారం ఏంటంటే, సమాజంలో యేసును లేనటువంటి వారు సమస్యల పాలై
సతమతమైపోతూ ఉంటే, ఇటు సంఘములో యేసు గురించి పాటలు పాడుతూ, యేసుకు ప్రార్థిస్తూ, యేసు పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతూ, యేసు ప్రజలమని చెప్పుకుంటూ కూడా ఇంకా సమస్యలతో సతమతమైపోతూ బిక్కుబిక్కుమంటూ బ్రతికేటువంటి వారు కూడా చాలా మంది మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. బైబిల్లో హెబ్రీ 12:2 చెప్తోంది, మనము ఒక పందెములో ఉన్నాం, ఆ పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. మానవుని యొక్క జీవితము ఒక పరుగు పందెంతో పోల్చబడింది. పరుగు పందెంలో తప్పకుండా ఆటంకాలు ఎదురైనట్లే మనిషి జీవితంలో కూడా తప్పకుండా ఒడిదొడుకులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ప్రయాణం చేస్తున్నప్పుడు రైలులో కుదుపులు ఉన్నాయని ప్రయాణం మానేస్తామా? అదే ప్రకారం రోడ్డు మీద పోతున్నప్పుడు గతుకులు ఉన్నాయని ప్రయాణం మానేస్తామా? దాని ప్రకారమే మన జీవితంలో కూడా సమస్యలు వస్తున్నాయని చెప్పుకుని జీవించడం మానేస్తామా? మానేయం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే, సమస్యలు వచ్చినప్పుడు మన జీవితంలో మనకు ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఓర్పు, ఓర్చుకొనుట, సహనం కలిగి ఉండుట, దేవునిపై ఆధారపడి ఆయన సమయం కొరకు కనిపెట్టుట. చాలా మందికి ఓర్చుకోవడం రాదు, కానీ ఒగర్చడం వచ్చు. అంటే సనుగులు చెప్పడం, ఫిర్యాదులు చేయడం, గొనగడం, నానా రకాలుగా మాట్లాడడం చాలా మందికి వచ్చు, కానీ ఓర్చుకోవడం రాదు. ఇది ఇన్స్టెంట్ యుగం అంటారు. అన్ని కూడా వెనువెంటనే చిటిక వేసే సమయానికి అయిపోవాలి. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ రైస్, ఇన్స్టెంట్ బిర్యానీ, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ సూప్, ఇన్స్టెంట్ ఇడ్లీ లాగా ఇన్స్టెంట్ రిలీఫ్ మనకు రావాలి. ఇన్స్టెంట్ గా ప్రార్థనకు జవాబులు రావాలి. ఇన్స్టెంట్ గా నేను అడగగానే ప్రభు పరలోకం నుండి నాకు డెలివరీ చేసేయాలి. ఇన్స్టెంట్ గా నాకు అనుకున్నవన్నీ జరిగిపోవాలి. ఇన్స్టెంట్ గా నాకు విడుదల జరగాలి. ఇన్స్టెంట్ గా నా సమస్య పటాపంచలైపోవాలి. అన్ని ఇన్స్టెంట్ గానే జరగాలంటే ఎట్లా? కొన్ని సందర్భాల్లో కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఐ వాంట్ వాట్ ఐ వాంట్ అండ్ వెన్ ఐ వాంట్ లాగా ఉంటుంది. నాకేది కావాలో, ఎప్పుడు కావాలో అది అప్పుడే కావాలి అనేటువంటి దృక్పథం అది సరైంది కాదు. బైబిల్లో ప్రతి దానికి ఒక సమయం ఉందని దేవుడు ముందుగానే చెప్పాడు. ఒక బిడ్డ ఇన్స్టెంట్ గా పుట్టి పెరగదు, 9 మాసాలు పడుతుంది. ఒక చెట్టు ఇన్స్టెంట్ గా పెరిగి పైకి రాదు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక విద్యార్థి ఇన్స్టెంట్ గా PhD గ్రాడ్యుయేట్ అయిపోడు, అతనికి కొంత టైం విద్యకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ ప్రకారం మనం ఆలోచిస్తే చాలా విషయాలకు సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల చేత సమస్యల నుండి బయటికి రావడానికి కూడా సమయం పట్టవచ్చు. అలాంటప్పుడు మనకు ఉండాల్సిన లక్షణం, వాటి గుండా మనల్ని తీసుకుపోయేది ఓర్చుకునేటువంటి లక్షణం. అందుకనే అంటూ ఉంటారు కదా, నీవెప్పుడైతే తాడు చివరికి వచ్చేస్తావో ఇక జారి పడిపోతావు అనేటువంటి సమయానికి వచ్చినప్పుడు అక్కడ నీవు ముడివేసి వ్రేలాడుతూ ఉండాలి. నీ సమయం వచ్చేంత వరకు, నీ విడుదల వచ్చేంత వరకు వ్రేలాడుతూ ఉండాలి. అలాంటి స్థితిలో బహుశా ఈ రాత్రి చాలా తక్కువ మంది ఉండి ఉంటారు. అనేకులు మరి బయటపడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకీ మనము సహనం కలిగి మన సమస్యల్లో దేవుడి యొక్క సహాయాన్ని ఎలా పొందుకోగలం? ఎలా మన సమస్యలన్నిటి మీద మనం జయాన్ని సాధించి ఆయన వాగ్దానం చేసినటువంటి సమృద్ధి గల జీవాన్ని అనుభవించగలం? ఒక్కసారి నాతో పాటు దేవుని వాక్యంలో ఆ సత్యాలు కొన్నింటిని చూడమని నేను మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిది, లవ్ ద లార్డ్, ప్రభువును ప్రేమించండి. మనకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య, పెద్ద సమస్య ఏంటంటే స్వార్థం. స్వార్థం అన్ని సమస్యలకు తల్లి లాంటి సమస్య. మానవుని యొక్క జీవితాన్ని పతనం చేయడానికి కారణం స్వార్థం. మానవుణ్ణి ప్రతిదినం సమస్యల పాలు చేయడానికి కారణం స్వార్థం. మనిషికి నిద్ర పట్టకుండా చేయడానికి కారణం స్వార్థం. మనిషి సాటి మనిషితో సంతోషంగా బ్రతకకుండా చేయడానికి కారణం స్వార్థం. చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. స్వార్థం చాలా పెద్ద జాడ్యం. ఆ స్వార్థమే మనల్ని పట్టి ప్రతి విధమైనటువంటి సమస్యలోనికి మనల్ని తోసివేస్తూ ఉంటుంది. చాలాసార్లు చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా స్వార్థం ద్వారా నేను సంతోషంగా ఉండగలను అని. కానీ అదొక పెద్ద పచ్చి అబద్ధం. స్వార్థం మనకు సమస్యల్ని తెచ్చిపెడుతుంది, కానీ స్వార్థం ఎప్పుడు మనల్ని సంతోషంగా, సమాధానంగా, సంతృప్తిగా ఉండనివ్వదు. అందుకనే పాత క్రొత్త నిబంధనల్లో ద గ్రేట్ కమాండ్మెంట్, యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడను ప్రేమించుము అని చెప్పాడు. సో అది స్వార్థానికి మొదటి పరిష్కారం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పాడు. అది రెండవ పరిష్కారం. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యకు పరిష్కారం దేవుణ్ణి ప్రేమించుట ద్వారా మనం పొందుకోగలం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు ప్రభువును ప్రేమించడం ప్రారంభిస్తే మీ సమస్యలకు పరిష్కారాలు వెనువెంటనే కాకపోయినా ఆ సమయాల్లో అవి తప్పకుండా రావడం ప్రారంభిస్తాయి. ప్రతి మనిషి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమకు దూరం అయిపోయాడు కనుక ప్రతి మనిషి పాపం విషయమై పశ్చాత్తాపపడాలి. పాపుల రక్షకుడు, పాపానికి విమోచన అనుగ్రహించుటకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఆయన కల్వరి శిలువలో చిందించినటువంటి రక్తం
రక్తములో కడుగబడి ఆ రక్తము ద్వారా మనము మోక్షాన్ని ప్రాప్తి చెందించుకున్న వారమైనప్పుడు, మన పాపాలు కడుగబడి మనం ప్రభు బిడ్డలంగా మారి నిత్య జీవానికి వారసులమైనప్పుడు, ప్రభు మన జీవితంలో మన దేవునిగా, మన రక్షకునిగా, మన సహాయకునిగా, విమోచకునిగా మారినప్పుడు మన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సో మనం ప్రభువును ప్రేమించినప్పుడు మొదట మనం చేసే పని ఏంటంటే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాం. స్వార్థము మన సమస్యలను మల్టిప్లై చేస్తుంది, ఇంకా పెంచివేసి మనల్ని భయంకరమైనటువంటి మెజరబుల్ లైఫ్ లోనికి తోసేస్తుంది. కానీ యేసుక్రీస్తునందు మనకున్న ప్రేమ మనల్ని మన పరిస్థితులకు, సమస్యలకు పైకి లేవనెత్తి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కొంతమంది మనుషులకు వారి యొక్క సమస్యలలో జీవించడం ఎంతగా అలవాటైపోయిందంటే ఆ సమస్యలకు మనం పరిష్కారాలు చెప్పినా చూపినా కూడా వాటిని వారు పాటించడానికి ఇష్టపడరు. వారి సమస్యల్లో బ్రతకడానికే ఇష్టపడతారు, కానీ వాటి నుండి బయటపడి పరిష్కారాలు వినియోగించుకోవడానికి ఇష్టపడరు. దాన్ని చాలా ఘోరమైనటువంటి విషయం అని నేను అంటాను. బహుశా రాత్రి వర్తమానం వింటున్నటువంటి మీలో ఎవరైనా అలాంటి పని చేస్తూ ఉంటే దాని వల్ల ప్రయోజనం లేదు. వాక్యం వింటూ, వాక్యం చదువుతూ, వాక్యం తెలుసుకుంటూ, ప్రార్థన చేస్తూ దాంట్లో దేవుడు చూపించినటువంటి విషయాలు మీరు పాటించుకోకుండా ఉంటే దాని వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఎవరు నష్టపోదు, మీరే నష్టపోతారు. కనుక ప్రియులారా, ఒక దైవజనుడిగా మీకు సత్యాన్ని సత్యంగా బోధిస్తున్నాను. దాన్ని మీరు గ్రహిస్తే మీరు మేలు పొందుతారు. మీ మేలు మాకు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెలగొట్టును అని బైబిల్ అంటోంది. అంటే ఒక మనిషి దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించినప్పుడు ఇక అతడు ప్రపంచంలో దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అతడు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నాకు తోడై ఉండగా నాకు విరోధి ఎవడు అనేటువంటి భావంతో మనం బ్రతికేందుకు దేవుడు ఏర్పాటు చేశాడు. సో మీ సమస్యల్లో కన్నీరు కార్చొద్దు, మీ సమస్యల్లో కుంటుపడిపోవద్దు, మీ సమస్యల్లో ఉన్నప్పుడు మీరు కృంగిపోవద్దు. మీ ప్రభు అయినటువంటి యేసును మీరు ప్రేమించండి, ఆయన కొరకు మీ జీవితాన్ని మీరు సమర్పించుకోండి. అప్పుడు మీ మీద నుండి మీ దృష్టిని ప్రభు మీద పెడతారు, నిస్వార్థంగా మీరు జీవించడం ప్రారంభిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీ సమస్యలు ఆటోమేటికలీ చాలా తగ్గిపోతాయి. ఫ్రెడరిక్ నీషే అనేటువంటి ఆయన ఒక మాట అన్నాడు, మనిషి ఎప్పుడైతే ప్రేమలో పడతాడో వాడు చాలా విషయాలను ఓర్చుకుంటాడు అని. మనం కూడా మన ప్రభువును ప్రేమించినప్పుడు చాలా విషయాలను ఓర్చుకుంటాం. మనల్ని మనం ప్రేమించుకుంటే ప్రతిదీ మనకు కష్టంగా నష్టంగానే ఉంటుంది. కానీ ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన కోసం మనం జీవించడం ప్రారంభించినప్పుడు ఏది వచ్చినా సరే ఆయన కొరకు అనే ఉద్దేశంతో ముందుకెళ్ళినప్పుడు అన్ని కూడా చక్కగా ముందుకు సాగుతాయి, చక్కదిద్దబడతాయి. 1968 ఒలింపిక్స్ పోటీలు మెక్సికో పట్టణంలో జరుగుతున్నప్పుడు మొట్టమొదటిసారి టాంజానియా దేశం నుండి ఫాలిసన్ అనేటువంటి ఒక క్రీడాకారుడు ఆ పోటీల్లో పాల్గొంటున్నాడు. మ్యారథాన్ పరుగులో అతడు కూడా పరిగెడుతున్నప్పుడు ప్రమాదవశత్తు కింద పడిపోయాడు, బాగా గాయపడ్డాడు. గాయపడినప్పుడు అతడు లేచి రక్తసిక్తుడై అలాగే పరిగెడుతూ ఉన్నాడు. కానీ ఆ పాటికే వారు గీత దాటేయారు, పరుగు అయిపోయింది. కానీ ఈయన ఇంకా పరిగెత్తి చివరి దాకా వచ్చి ఆ పరుగును ముగించాడు. అప్పుడు కొంతమంది జర్నలిస్ట్ ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, సార్ ముందుగానే పోటీ అయిపోయింది, అయినా మీరు ఇంకా పరిగెడుతూ గీత దాటారు ఎందుకు అని అడిగినప్పుడు ఫాలిసన్ ఒక మాట చెప్పాడు, నా దేశం నన్ను 7,000 మైళ్ళ దూరం పంపింది పరుగు ప్రారంభించడానికి కాదు, పరుగును ముగించడానికి అని. దేశాన్ని ప్రేమించిన వారు దేశం కొరకు ఎన్నో త్యాగాలు చేస్తారు. దేవుణ్ణి ప్రేమించే వారు దేవుని కొరకు ఇంకా ఎన్ని త్యాగాలు చేయాలి ఆలోచించండి. దేవుని కొరకు మనం ఎంత కష్టాన్ని భరించినా అది మనకు కష్టంగా నష్టంగా అనిపించదు. అందుకనే గొప్ప భక్తులు ఆయన కోసం హతసాక్షులు అయిపోయినప్పుడు ఆనంద గీతాలు పాడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మొట్టమొదటిది మనం ప్రభువును ప్రేమించినప్పుడు, దేవుని కొరకు జీవించినప్పుడు సమస్యల్లో సమాధానం, సమస్యల్లో సంతోషం, సమస్యల్లో సంతృప్తిని ప్రభు ప్రసాదిస్తాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. లుక్ టు ద లార్డ్, ప్రభు వైపు మనం చూడాలి. ప్రతి మనిషి ఒక గురిని కలిగి ఉంటేనే గమ్యం చేరతాడు. లక్ష్యాలు ఉన్నటువంటి వాడే వాడి జీవితంలో ఏదైనా సాధించగలడు. అదే ప్రకారం క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి గురి, మనకున్నటువంటి మన ప్రభు, మన రక్షకుడు, మన నాయకుడు, మనల్ని నడిపించేవాడు, మనకు సహాయకుడు సమస్తం కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు అని బైబిల్ అంటోంది. యేసుక్రీస్తు వైపు మనం చూచి నడవడానికి, యేసుక్రీస్తును మనం ముందు పెట్టుకొని జీవించడానికి మనం పిలువబడ్డాం. మన కన్నులు ఆయన మీదే ఉండాలి. వి మస్ట్ ఫిక్స్ అవర్ ఐస్ అపాన్ అవర్ లార్డ్. పేతురు ఆ సముద్రం మీద యేసు నడిచి రావడం చూసినప్పుడు ఆయన వైపు చూస్తూ పేతురు కూడా పడవ నుండి బయట కాలు పెట్టి సముద్రం మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే అలలు లేచిపడ్డాయో అప్పుడు పేతురు దృష్టి అలల మీదకి వెళ్ళిపోయినప్పుడు అతడు మునిగిపోవడం ప్రారంభించాడు. మన జీవితంలో కూడా సముద్రాల వంటి సమస్యల్లో మనం ఉన్నప్పుడు యేసు మీద మన దృష్టి ఉంటే తప్పకుండా వాటి మీద నడిచే శక్తిని మనం పొందుకొని ఉంటాం. ఒకవేళ
ఒకవేళ వాటి వంక మనం చూడడం ప్రారంభిస్తే మునిగిపోవడం తథ్యం. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసును మీరు చూడడం ప్రారంభించండి, యేసు మీద మీ దృష్టిని పెట్టడం ప్రారంభించండి. అది చాలా ముఖ్యం. అనేక సంవత్సరాల క్రితము పర్షియా దేశానికి రాజుగా ఉన్నటువంటి సైరస్ ఒక రోజున ఒక యువరాజును ఆయన కుటుంబాన్ని బంధించినప్పుడు వారితో మాట్లాడుతూ యువరాజుతో ఆ సైరస్ రాజు ఒక మాట అన్నాడు, నేను నిన్ను విడిచిపెడితే ఏమిస్తావు అన్నప్పుడు ఆయన అన్నాడు, నా దేశంలో సగం ఇచ్చేస్తాను అని. నీ పిల్లల్ని విడిచిపెడితే ఏమిస్తావు అంటే మిగతా నా ఆస్తి, నా రాజ్యం అంతటిని ఇచ్చేస్తానన్నాడు. మరి నీ భార్యను విడిచిపెడితే ఏమిస్తావు అన్నప్పుడు ఆయన అన్నాడు, రాజా నన్ను నేను సమర్పించుకుంటాను, నా ప్రాణం ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత రాజు ఆ మాట విన్నప్పుడు చలించిపోయి కుటుంబం అంతటిని కూడా విడిచిపెట్టేశాడు. వారందరూ కూడా వారి రాజ్యానికి వచ్చేసిన తర్వాత ఈ యువరాజు తన భార్యతో అంటున్నాడు, సైరస్ చాలా అందగాడు కదా, మంచి మనిషి కదా అన్నప్పుడు ఆవిడ అందంట, నేను ఆయనను చూడలేదండి, నా చూపంతా నా కొరకు ప్రాణం పెడతాను అన్నటువంటి మీ మీదే ఉండింది అని చెప్పింది. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని ప్రేమించి పాపులంగా ఉన్నప్పుడు ప్రేమించాడు, అప్రాచులంగా ఉన్నప్పుడు ప్రేమించాడు, శత్రువులంగా ఉన్నప్పుడు ప్రేమించాడు. అలా మనల్ని ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని దారపోసినటువంటి యేసు వైపు కాకపోతే మరి ఇంకెవరి వైపు మనం చూడాలి? ఆయన వైపు మనం నిత్యము చూస్తున్నప్పుడు మనం నడిపించబడతాం. అందుకనే రాబర్ట్ మర్రే మక్షీన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అంటూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, ఒక్కసారి నీ బలహీనతల వంక, ఒక్కసారి నీ సమస్యల వంక, ఒక్కసారి నీ యొక్క వైఫల్యాల వంక నీవు చూస్తే 10 సార్లు నీ ప్రభు అయినటువంటి యేసు వంక నీవు చూడాలి అని ఆయన అనేవాడు. చాలా గొప్ప సత్యం అది. హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల వంక మనం చూసాం. హెబ్రీ 12వ అధ్యాయంలో విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు మనం చూస్తాం. ఆ విశ్వాస వీరులు మనల్ని ప్రోత్సాహపరచగలరు, కానీ విశ్వాసమునకు కర్త కొనసాగించువాడైన యేసు క్రీస్తే మనల్ని పటిష్టపరచగలడు, మనల్ని ముందుకు నడిపించగలడు. కనుక నిత్యము మీ కను దృష్టి మీ ప్రభు అయినటువంటి యేసు మీద ఉంచండి. యేసు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవమానాన్ని భరించాడు, సిలువను సహించాడు, ఘోరమైనటువంటి చిత్రహింసల పాలయ్యాడు. ఆయన్ని తలపోసుకొనుడి అని బైబిల్ అంటోంది. మనం ఆయన్ని తలంచుకున్నప్పుడు మన సమస్యలు ఆయన సమస్యలతో పోల్చుకొని చూసుకున్నప్పుడు అవి చాలా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఆయనను మనం ధ్యానించినప్పుడు తప్పకుండా మనం గొప్పగా బలపరచబడతాం, మనం ఏమాత్రం కృంగిపోం, అంతేకాకుండా మన జీవితంలో ముందుకు సాగలం. 3వ సూత్రాన్ని మనం చూద్దాం, లివ్ విత్ జాయ్. 2వ కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అపోస్తులైన పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన మాటలు. ఆ మాటలు మీరు జాగ్రత్తగా విన్నారా? వింటే తప్పకుండా దాంట్లో ఒక వింతైన విషయాన్ని మీరు గ్రహించే ఉంటారు. పౌలు ఏ విషయాల్లో సంతోషిస్తున్నాడో దాని గురించి ఆయన రాశాడు. ఇంకా చాలా విషయాలు మరొక చోట మీకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ రాసినటువంటి విషయాల్లో సంతోషదాయకమైనటువంటి విషయాలు ఏవి మామూలు మనుషులకు ఇక్కడ కనిపించవు. మామూలు మనుషులందుకు బైబిల్ చదివేటువంటి విశ్వాసులకు, సంఘానికి వెళ్ళేటువంటి సోకాల్డ్ క్రైస్తవులకు కూడా చాలా మందికి కనిపించవు. పౌలు ఏ విషయాల్లో సంతోషిస్తున్నాడు చూడండి. బలహీనతల్లో సంతోషిస్తున్నాడు, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో సంతోషిస్తున్నాడు. చాలా టఫ్ కదా. అయితే మనలో చాలా మంది మనకు చిన్న విషయాలు కష్టాన్ని కలిగించినప్పుడు వాటిలో వెలవెల్లాడిపోతాం. చేపను తీసి బయటేస్తే నీటి నుండి వేరైనప్పుడు అది ఎంతగా ఎగిరిపడుతుందో అలా ఎగిరిపడుతుంటాం. కానీ పౌలు భక్తుడు తన కష్టాల్లో, తన నష్టాల్లో, తన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పిండబడినప్పుడు ఆయన సంతోషించాడని బైబిల్లో ఆయన రాస్తున్నాడు. ఏ విషయాల్లో పౌలు సంతోషించాడో అవే విషయాలు మనలో చాలా మందిని సమాధి చేయడానికి కారణం ఏంటంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, దృక్పథం. ఆయన యేసు చూసినట్టు చూశాడు. వాక్యపరమైనటువంటి వైఖరితో పౌలు బ్రతికాడు. మనకు అలాంటి వైఖరి లేకపోవడం చేతే మనం ఇలాంటి అధ్వానమైన జీవితాన్ని జీవించాల్సి వస్తుంది. హెబ్రీ 12:2-3 యేసు గురించి బైబిల్ రాయబడింది, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకు ఎన్నో విషయాలను ఆయన భరించాడు అని. ఏంటా ఆనందం? క్లుప్తంగా 2 మాటలు మీతో చెప్పనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి పరిచర్యను తుదముట్టించి తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వమందు కూర్చుండబోతున్నాను అనే ఆనందం. 2వ ఆనందం ఏంటంటే, పాపమును పరిహరించి సాతానును జయించి సంపూర్ణమైనటువంటి
ఉన్నటువంటి విజయాన్ని సాధించాను అనేటువంటి ఆనందం. మూడవ ఆనందం ఏంటంటే దేవుడికి అవిధేయత చూపి వేరైపోయి నశించిపోతున్నటువంటి ప్రజలను మరలా వెనక్కి తీసుకుని వచ్చి దేవునితో సమాధాన పరిచి దేవుని పిల్లలుగా మార్చాను అనే ఆనందం. నాలుగవ ఆనందం ఏంటంటే నశించి నిత్య అగ్ని గుండానికి వెళ్లి నాశనం అయిపోవాల్సినటువంటి మనుషులను ఆయన వెనక్కి కొని వారిని పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్లి తనతో పాటు కాపురం చేయడానికి, వారికి కూడా నిత్య ఆనందములో పాలు ఇవ్వడానికి ఆ పనిని చేశాడు కనుక ఆనందం. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా తాను నెరవేర్చగలిగాడు కనుక ఆయన ఆనందించాడు. ఒక గొప్ప భక్తుడు ఇటలీ దేశంలో తన విశ్వాసమును బట్టి ఆయన మరణానికి తీసుకుపోబడినప్పుడు చాలా సహనంతో సంతోషంతో పోతున్నాడు. అలాంటప్పుడు ఎవరో ఆయన అడిగారంట, మీరు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత సహనంతో సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని. అప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, నా జీవితంలో నేను 4 దిక్కులా చూసి నేర్చుకున్నాను, ఆ నేర్చుకున్నదే ఇప్పుడు నన్ను నడిపిస్తోంది అని చెప్పాడు. మొట్టమొదటిసారి నేను సమస్యల్లో ఉన్నప్పుడు నా లోనికి చూసుకున్నప్పుడు నాలో పాపం కనిపించింది, బలహీనతలు కనిపించాయి, నాలో ఉన్నటువంటి అసమర్థతను నేను చూసుకున్నాను. వాటితో పాటు దేవుడు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి కృపను ఆశీర్వాదాలను చూసుకున్నప్పుడు ఇవెందుకు పనికిరావు అనిపించింది. ఆ తర్వాత నా వెలుపలికి చూసినప్పుడు ఎటు చూసినా నాకన్నా బలహీనంగా, నాకన్నా భయంకరమైనటువంటి సమస్యలతో పీడించబడుతున్నటువంటి మనుషులు నాకు కనిపించారు, వారి వల్ల నాకు ప్రయోజనం లేదు అని అనిపించింది. ఆ తరువాత నా కిందికి చూసుకుంటే భూమి ఉంది, అది నాకు ఒక రోజున నీవు చచ్చిపోయినప్పుడు నీ దేహాన్ని నీ సమస్యలన్నిటితో సహా నేను తీసేసుకుంటాను అనే విషయాన్ని నాకు సూచించింది. ఆ తరువాత నేను పైనున్న ఆకాశం వైపు చూచినప్పుడు నాకు ఇంకొక పాఠం నేర్పించబడింది. అదేమిటంటే భవిష్యత్తులో నా గృహం అక్కడుంది, నా పరలోకమందున్నటువంటి తండ్రి ఇంటికి నేను వెళ్ళబోతున్నాను, అక్కడ నాకే సమస్యలు ఉండవు, అక్కడ ఆయన నా ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేస్తాడు, నన్ను ఎంతో గొప్ప నిత్యానందంలోనికి ప్రవేశపెడతాడు అనే విషయాలు నన్ను ఎంతో బలపరిచాయి, సంతోషంతో నింపాయి. కనుక ఈ రోజున ఈ మరణానికి నేను వెళ్ళడానికి ఏ మాత్రం నేను జంకట్లేదు అని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిరునవ్వుతో ఆయన ఉరికామం ఎక్కాడు. మనలో ఎంతమంది ఒక్కసారి ఈ మాటలు ఆలోచించండి. చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న సమస్యలకు పిటి పార్టీలు పెట్టుకుంటాం, జాలి విందులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని పిలుస్తాం, రండి 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 నాతో వచ్చి నా మీద జాలి పడండి అని. లేకపోతే బజార్లో తిరిగినా, చర్చికి వచ్చినా, మనుషుల మధ్యలోనికి పోయినా, ఆఫీస్కి పోయినా, కాలేజీకి పోయినా, ఎక్కడికి పోయినా పూవర్ లిటిల్ మీ అంటే అయ్యో పాపము నేను అనే పపాయ ఫేస్ పెట్టుకొని మనం తిరుగుతూ ఉంటాం. అది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. నీలో క్రీస్తు ఉంటే, నీలో పరిశుద్ధాత్మ ఉంటే, నీలో దేవుడి వాక్యం మండుతూ ఉంటే, నీవు దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు ఏ సమస్య అయినా సరే సంతోషంతో గంతులేస్తూ ముందుకు సాగాలి. 4వ ప్రిన్సిపల్, లాయల్ టు ది ఎండ్, అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. మన జీవితంలో సమస్య వచ్చింది కదా అనేసి మనం కుంటుపడిపోవడం, లేకపోతే దాని నుండి మనం పక్కకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇక నేను జీవించను అనుకోవడం చాలా చాలా పెద్ద మూర్ఖత్వం. చాలా మంది క్రైస్తవుల్ని జిగ్సా క్రిస్టియన్స్ అంటారు. ప్రతి చిన్న సమస్యకు అటు ఇటు చెల్లా చెదరైపోతుంటారు, ముక్కలు ముక్కలుగా తయారైపోతుంటారు. అలా జీవించడానికి వీల్లేదు. అమెరికా కొలరాడో అనే ప్రాంతంలో ఒక చిన్న రాతి గోడలతో కూడినటువంటి స్థలాన్ని మనం దాటాల్సి వస్తుంది. ఆ స్థలం దగ్గరికి వచ్చినప్పుడు కారులో ప్రయాణం చేసే ఎవరైనా అనుకుంటారు ఇక్కడ నుండి మేము అవతలికి పోగలమా అని. అక్కడ బోర్డు పెట్టుంటుంది, ఎస్ యూ క్యాన్, మిలియన్స్ ఆఫ్ అదర్స్ హ్యావ్ అనేటువంటి బోర్డు ఉంటుంది. మీరు కూడా తప్పకుండా పోగలరు, ఎందుకంటే మీ ముందు లక్షలాది మంది పోయారు. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇరుకు మార్గాల్లో మనం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, అసాధ్యమైనటువంటి సమస్యల ముందు మనం నిలబడాల్సి వచ్చినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది వీటిని మనం దాటగలమా, వీటిని మనం ఛేదించగలమా అని. కానీ అప్పుడు మనకు చల్లని మెల్లని స్వరం వినపడుతుంది, మన ప్రభు స్వరం. ఏంటంటే ఎస్ యూ క్యాన్, అవును మీరు చేయగలరు, ఎందుకంటే మీకన్నా ముందు లక్షలాది మందిని నేను ఈ మార్గం గుండా తీసుకెళ్లాను. మన దేవుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇరుకులో విశాలతను కలుగజేసేటువంటి వాడు ఆయన. కనుక ఆయన మీతో నడిచినప్పుడు మీరు ఎక్కడ నడవాల్సి వచ్చినా, అది అగ్నిలో నడవాల్సి వచ్చినా, నీటి మీద నడవాల్సి వచ్చినా, లేక మరో చోట నడవాల్సి వచ్చినా, బెంబేలెత్తకండి, భయపడకండి, బెదిరిపోకండి, చివరి వరకు నమ్మకంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఆయన అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తాడు. క్షణమాత్రం ఉండే ఆ చులకని శ్రమను గురించి మరి పౌలు భక్తుడు బోధించాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ క్షణమాత్రము ఆ చులకని శ్రమను అనుభవించడం ద్వారా నిత్యత్వంలో ఎంత గంభీరమైన గొప్ప బహుమానాన్ని పొందబోతున్నామో దాన్ని కూడా మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. చివరి సూత్రాన్ని మనం చూసుకుందాం. లీన్ అపాన్ ద లార్డ్, ప్రభు మీద ఆధారపడండి. యాకోబు 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా
అతడు ప్రార్థన చేయవలను. ఎవనికైనను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. మీ కాలు జారినప్పుడు మీరు ముఖం మీద పడే కన్నా మోకాళ్ళ మీద పడ్డం మిన్న. అంటే మీరు సమస్యలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయడం మీ జీవితంలో చేసే శ్రేష్టమైనటువంటి పని. మనం ప్రార్థన చేయడము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా దేవుడి వాక్యంలో మనకు నేర్పించబడుతోంది. ఇక్కడ యాకోబు స్పష్టంగా ఒక మాట రాశాడు, అతడు ప్రార్థన చేయవలను. నీకు సమస్య ఉంటే నీవు ప్రార్థన చేయాలి, ఆమె ప్రార్థన చేయాలి. మీ పాస్టర్తో చెప్పవలను అని అక్కడ లేదు, లేక టెలి ఇవాంజలిస్ట్ కి ఫోన్ చేసి చెప్పవలను అని అక్కడ లేదు, లేక ఫలానా సంస్థ వారికి ఉత్తరము రాసి తెలుపవలను అని లేదు, లేక ఇంకొకరికి SMS ద్వారా తెలపవలను అని లేదు. అతడు ప్రార్థన చేయవలను అంటే నీవు ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అనేక సంవత్సరాల క్రితము ఒక కుటుంబంలో నేను వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు వారికి 2 కుమార్తెలు, చిన్న పిల్లలు. వారి పేర్లు అద్భుతంగా ఉన్నాయి. ఒక అమ్మాయి పేరు ప్రార్థన, మరొక అమ్మాయి పేరు కీర్తన. యాకోబు పేర్లే వారు పెట్టుకున్నారు. ఆ పేర్లు విన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన, సంతోషంతో ఉన్నప్పుడు కీర్తన, ఈ రెండు కూడా మన జీవితంలో భాగం అయిపోవాలి. అండ్ ప్రార్థన గురించి 4 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మీరు ప్రార్థన చేయండి, అప్పుడు మీరు ఇతరులకు కూడా ప్రార్థన సహాయాన్ని కోరడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు ప్రార్థించకుండా వేరే వారిని ప్రార్థించమని చెప్పడం మాత్రం సబబు కాదు. సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థించాలి? 5 ముఖ్య లక్షణాలు ఒక్కొక్క మాటలో చెప్పనివ్వండి. మొట్టమొదటిది, మీరున్నటువంటి పరిస్థితిలో, మీరున్నటువంటి సమస్యలో ఎలా వ్యవహరించాలో దానికి అవసరమైనటువంటి జ్ఞానం కొరకు దేవుడికి మీరు ప్రార్థన చేయండి. యాకోబు 1:5 ప్రకారం మీరు అడిగినప్పుడు దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. రెండవదిగా, మీ అంతరంగ పురుషుడు బలపరచబడినట్లు ఆ సమస్యలో మీరు ముందుకు కొనసాగుటకు సహాయం లభించినట్లు మీరు ప్రార్థన చేయండి. ఎఫెసీ 3:15. అంతేకాదు మత్తయి 26:41 ప్రకారం మీరు బలహీనతలో ఆ శోధనలో పడిపోకున్నట్లు కూడా మీరు ప్రార్థించాలని బైబిల్ చెప్తోంది. మూడో విషయాన్ని మనం చూస్తే, మీరు ఆ కృపాసనం యొద్దకు వెళ్ళి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ప్రార్థన చేయాలి. దేవుడి యొక్క ఆసనము, కృపాసనము, అక్కడికి మీరు వెళ్ళినప్పుడు ప్రతి విధమైనటువంటి సహాయం మీకు లభిస్తుంది. లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ మరొకరిని ప్రలోభానికి లోబెట్టాల్సినటువంటి పని లేదు. దేవుని యొక్క కృప మీకు అనుగ్రహించబడుతుంది. నాలుగవది, మీరు పరిశుద్ధాత్మ దేవుని చేత బలపరచబడినట్లు సహాయం పొందటానికి ప్రార్థన చేయాలి. రోమా 8:26. అండ్ చివరిగా, మీ జీవితంలో మీ సమస్య ద్వారా దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేరునట్లు ప్రార్థన చేయాలి. మత్తయి 6:10. ఆ ప్రకారం మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. విన్నారు కదూ, సమస్యల్లో ఎలా సహనంతో జీవించాలో. అలా మనం జీవించినప్పుడు దేవుని వాక్యానుసారమైనటువంటి సూత్రాలు మనకు బయలుపరచబడ్డాయి. వాటి ప్రకారం మనం బ్రతికినప్పుడు తప్పకుండా దేవుడు ప్రతి సమస్యలో సహాయం చేస్తాడు. ఎప్పుడు అనేది నన్ను అడగండి, ఇన్స్టెంట్ గా అయిపోవాలని ఆశించకండి. ఆయన మీద ఆధారపడండి, ఆయన అన్ని చేస్తాడు, దీవిస్తాడు. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మరొకసారి మీ వాక్యమును మేమందరం కూడా విన్నాం. ఆ విన్న వాక్యాన్ని మా జీవితాల్లోనికి అంగీకరించి విధేయత చూపుటకు మాలో ప్రతి ఒక్కరికి కృప చూపండి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా సమస్యలలో సతమతమవుతున్నటువంటి ప్రియ ప్రేక్షకులందరినీ మీరు చేరి వారికి మీరు సహాయం చేయండి ప్రభు. వారి యొక్క సమస్యల్లో మీరు చూపిన పరిష్కారాన్ని వారు ఉపయోగించుకోవడానికి కృప చూపించమని, అందరినీ దీవించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మర్చిపోవద్దు, దేవుడు మీలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ కొరకే ఉన్నాడు. దేవుడు మీకు ప్రతి విధమైన సహాయం చేస్తాడు. మరలా వచ్చే వారం ఇదే సమయం ఇదే ఛానల్లో మరో అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 9848576393.